అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కోమటిరెడ్డి రాజగోపాల్ సార్ ఎసొంటి మనిషి అందరికీ ఎరుకున్నది. అందుత జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకునే రకమని పాలిటిక్స్ లో మాట్లాడుకుంటారు. చిట్కేసినంత సేపట్ల సిగ్గు ఇడిచిపెట్టి పార్టీలు మారే రకమని పొలిటికల్ అంగట్ల మంచి పేరు తెచ్చుకుంటూ సారు. మరి అసొంటి మనిషి ఓట్ల కోసం ఎట్లా తిప్పలు పడుతుండో చూడుండ్రి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఓట్ల కోసం మస్తు తిప్పల పడుతుండు కదా. మొన్న సీఎం రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయినాక నల్గొండ ఎంపీ సీటు ఎట్లయినా గెలవాలని క్లియర్ గా చెప్పినట్టుండు. మరి ఆడనే ఇక ఈ సీటు గెలిపిస్తే హోంమంత్రివి నువ్వే అని ఏమన్నా హామీ ఇచ్చిండో ఎట్లనో గాని నేనే హోంమంత్రిని అని స్వయం ప్రకటిత మినిస్టర్ అయిపోయిండు. కార్యకర్తల మీటింగ్ పెట్టి నాకు కావాల్సింది నాకు రావాలనంటే భువనగిరిలో భారీ మెజార్టీతోని గెలిపించండి నేను మంత్రిని అయితా అని అంటాండు. నేను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటుండ్రు. మరి ఎవరు కోరుకుంటున్నారో జనాలకైతే తెలియదు. కానీ సార్ అయితే నేనే హోంమంత్రి అని ఫిక్స్ అయిపోయిండు. నేను గనక హోంమంత్రి అయితే బీఆర్ఎస్ వాళ్ళనే మొదలు జైలుకు పంపుతా. అందుకే నేను హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటుండ్రు. నయం ఇనేటోళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్పేటైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్టు ఏమన్నా చెప్తుండా సారు. నువ్వు హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ వాళ్ళు కాదు మీ సొంతింటోళ్ళే అనుకుంటుర్రట. ముందుగా అది చూసుకోండి సారు. నువ్వు హోంమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారా? ఏది ఒక్కరితోట అనిపిస్తావా అట్లా? అది ఎవరిస్తారంటే ప్రజల ఆశీస్సులు. భువనగిరి ప్రజలు, పార్లమెంట్ ఎన్నికల ప్రజలు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అవతలకి మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తే అవసరమైతే అధిష్టానం తిరిగి వచ్చి మంత్రి పదవి ఇస్తాను. నేను అడుగుతాను, ఓట్ల కోసం గీ తీర్లో కూడా నేనే మంత్రిని అని స్వయం ప్రకటన చేసుకోవచ్చని మిమ్మల్ని చూసినాకనే తెలిసింది అని ఆశ్చర్యపోయిండ్రట ఆ మీటింగ్ కు పోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది.